హలో సార్, మీ పేరు? నా పేరు చక్రవర్తి. ఇప్పుడు టీడీపీ 2 మంత్స్ అవుతుంది అధికారంలోకి వచ్చి ఏపీలో. ఎలా అనిపిస్తుంది వాళ్ళ పరిపాలన? చాలా ఎక్సలెంట్గా ఉందనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ నోట్ తోటి స్టార్ట్ అయింది అండ్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆర్ గోయింగ్ ఆన్. దట్స్ వై వీఆర్ వెరీ హ్యాపీ. వీఆర్ యాక్చువల్లీ ఫ్రమ్ ఆంధ్ర, సో వీఆర్ క్వైట్ హ్యాపీ. అలాగే ఉచిత బస్సు ప్రయాణం మహిళలు కల్పించారు. అలాగే అన్నా క్యాంటీన్లు కూడా ఓపెన్ చేశారు రీసెంట్గా. ఓపెన్ చేశారు, అది చూశాను. ఇంకా ఉచిత బస్సులు ఇంకా తెలియదు, న్యూస్ చూడలేదు. అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనుకుంటాను. బట్ అన్నా క్యాంటీన్ ఇలాంటివి ఇంకా హ్యాపీగా జరగాలండి. ఇది పబ్లిక్ని కూడా పార్టిసిపేట్ చేయమని చెప్పారు. పబ్లిక్ కూడా అందులో ఇన్వాల్వ్ అవుతున్నారు. అండ్ ఇట్స్ నాట్ ఎ బిగ్ బర్డన్ ఆన్ ది గవర్నమెంట్. సో దీస్ థింగ్స్ హ్యావ్ టు కీప్ గోయింగ్. లైక్ గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. వాళ్ళకి పూర్ పీపుల్కి అన్నం పెట్టడం, 5 రూపీస్కి అన్నం పెట్టడం అనేది ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. అండ్ దే ఫీల్ హ్యాపీ. ఇలాంటివి ఆపేయడం, తర్వాత ఏదో ఇంటికి పంపిస్తున్నామని చెప్పడం, వాటికంటే కూడా ఇదే బెటర్ అనిపిస్తుంది మనకి. గతంలో చూసుకుంటే మన వైసీపీ పరిపాలన 5 years ఎలా అనిపించింది? దాని గురించి చెప్పుకోవడం కంటే మర్చిపోవడం బెటర్. మరి ప్రజలు 11 సీట్లకే పరిమితం చేయడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? గతంలో 151 సీట్లు వచ్చిన వైసీపీకి ఇప్పుడు జస్ట్ 11 వచ్చాయి. దానికి కారణం ఏమనుకోవచ్చు? మెయిన్గా కారణం ఏంటంటే ఫ్రస్ట్రేషన్. అండ్ పీపుల్ హ్యావ్ సీన్ ఎక్స్పెక్టెడ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ వైసీపీ గవర్నమెంట్ ఆల్సో, బట్ they have not lived up to that expectations. So it's the verdict which they are they have given with a lot of frustration on the government, on YCP government, and at the same time they have expected better things with the coalition government of Jansena and BJP and TDP. So that's why they have voted for Chandrababu Naidu and Pawan Kalyan again. And Pawan Kalyan is influential to bring the youth to participate in the elections. And that's why the voting percentage is also very highest in AP. అలాగే చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి 4 మినిస్ట్రీస్ ఇచ్చారు. ఓసారి ఆయన మూవీస్ చేస్తున్నారు, ఈసారి 4 మినిస్ట్రీస్ ఇచ్చినాడు. ఎంతవరకు కరెక్ట్ అంటారు అది? 4 మినిస్ట్రీ ఆయన హ్యాండిల్ చేయగలరా? He can handle. And ఒకటేంటంటే whatever the commitments he has made already, so he said clearly that he is going to clear those commitments. So he has to complete those movies, and people are expecting that that final movies also from him. And he is a committed politician. You can see he is not looking for his own self and own party. He is looking for the betterment of the state. That's why he has sacrificed his seats also to BJP and sacrificed some seats to TDP also. So he wants the proper development to happen in the state. So అది clear. So nothing can be questioned on Pawan Kalyan. There is no యాక్చువల్గా చెప్పాలంటే అలాంటి పొలిటీషియన్ ఉండడం కూడా ఇంపార్టెంట్. అండ్ ఈ షోయింగ్ ద వే ఫార్వర్డ్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్, ఫ్యూచర్ పొలిటికల్ పార్టీస్ ఆల్సో. మీరు చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ కూడా గతంలో చూసి ఉంటారు కదా. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్ని, ఇప్పుడున్న అక్కడ ఎకనామిక్ని చూసుకొని ఏపీలో పోలవరం అవుతుంది, అమరావతి అవుతుంది, రోడ్స్ కానీ డెవలప్మెంట్ అనేది చేస్తారని నమ్మకం ఉందా? చేస్తారని డెఫినెట్గా చేయాలండి. అండ్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో షుడ్ సపోర్ట్. ఇప్పుడు మళ్ళీ న్యూస్ ఏంటంటే నిన్న మళ్ళీ ఢిల్లీ వెళ్ళారని టు గెట్ ద ఫండ్స్ దట్ హ్యావ్ బీన్ అలొకేటెడ్ ఇన్ ద బడ్జెట్. సో డెఫినెట్గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా దే హ్యావ్ టు సీ దట్ లాస్ట్ 5 years నుంచి నథింగ్ హ్యాస్ హ్యాపెండ్ ఫర్ ఏపీ. అండ్ లాస్ట్ 10 years యూ సీ ఆఫ్టర్ ద బైఫర్కేషన్ ద ఏపీ స్టేట్ హ్యాస్ లాస్ట్ ఎవ్రీథింగ్. యాక్చువల్గా తెలంగాణని కొత్త స్టేట్ ఫామ్ అయింది అన్నారు, కానీ యాక్చువల్గా కొత్త స్టేట్ ఫామ్ అయింది ఏపీ. అండ్ నేమ్ అయితే పాతదే ఉండిపోయింది, కానీ ఆ స్టేట్కి మొత్తం అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టు రియలైజ్ దిస్ అండ్ హ్యావ్ టు గివ్ ఫుల్ సపోర్ట్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.